హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఎస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు మామ. భర్త మహాశైలకు విజ్ఞప్తి టీజర్ అప్డేట్ అయితే ఉంది. మామూలుగా లేదు, రేపు అయితే రిలీజ్ అయిపోతుంది. దీని గురించి మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సిందల్లా ఒకటే మామ, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. బికాజ్ ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం, మరిన్ని మూవీ రియాక్షన్స్ అండ్ రివ్యూస్ కోసం మర్చిపోవద్దు. సో ఆల్రెడీ మనకు తెలుసు, కిషోర్ తిరుమల డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుంది. బికాజ్ మనకు ఆల్రెడీ టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది మామ, భర్త బాధితుల సంఘం లాంటి టైప్ సినిమా అని. బికాస్ మోస్ట్లీ హస్బెండ్ని టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా, మంచి కామెడీగా ఉంటుంది. ఇందులో రవితేజ గారు అయితే సత్యనారాయణ అనే పాత్రలో అయితే కనిపిస్తున్నారు. పెళ్ళి బాధ్యతలు ఇద్దరు హీరోయిన్ల మధ్య జరుగుతుంది. ఒక హీరోయిన్ మనకు తెలుసు, ఆషికీ రంగనాథ్, ఈషా బెల్లా సాంగ్ అండ్ డింపుల్ హయతి అద్దం ముందు సాంగ్తో సాగే వద్ద ముందు సాంగ్తో మనకు పరిచయం చేశారు సాంగ్ సినిమాలో. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే నారీ నడుముడాడే టైప్లో ఈ సినిమా ఫన్ అండ్ ద ఫైటింగ్గా సాగిపోతుంది అనుకుంటున్నా మూవీ అయితే. సో అయితే ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ మనకు తెలుసు, భీమ్స్ ఎస్టడియో. సో ఈ రెండు పాటలతో ఆల్రెడీ ఇప్పటికే హల్చల్ చేశారు. ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ సాంగ్ అద్దం ముందు వీళ్ళిద్దరి ముందు ఓకే. అయితే టీజర్ మీద ఇవి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాజ్ ఈ పండగ సినిమా కదా, పండగలాగే ఉండాలి కాబట్టి మంచిగా ఉంటుంది అనుకుంటా. అయితే రేపు రిలీజ్ అయ్యి December 19th టీజర్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఖచ్చితంగా. బికాజ్ రవితేజ గారు చూసుకుంటే వరుస పెట్టి మాస్ సినిమాలు చేస్తున్నారమ్మా. సో ఈ మాస్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఈయన కొంచెం రామ్ కామ్ అనొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, హిలేరియస్ రోల్స్ చేయడానికి కొంత ఉంటుంది. బికాజ్ లైక్ మనం వాళ్ళు చూసుకుంటే దిబాయ్ సీను, వెంకీ, ఢాన్ సీను లాంటి వింటేజ్ రవితేజ గారు ఈ సినిమాలో కూడా చూస్తామని మనకు అనిపిస్తుంది, ఫ్యాన్స్ కనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. అరే మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, అంతే. అలాగే ఈ సినిమాలో మనకు తెలుసు సురేష్, సునీలు, వెన్నెల కిషోరు, సత్య లాంటి టాప్ క్లాస్ కమెడియన్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఖచ్చితంగా పండగ సినిమా అనిపిస్తుందా లేదని చూద్దాం. వచ్చిన తర్వాత రేపు టీజర్ చూసి మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా సంక్రాంతి 2026కు ఉండబోతుంది. మరి రేపు వచ్చే అప్డేట్ అని రేపు వచ్చే ట్రైలర్ గురించి, టీజర్ గురించి మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నట్టు కింద కామెంట్లో చేయండి. రవితేజ గారి వింటేజ్ కామెడీ ఈ సినిమాలో ఉంటే చూడాలనుకుంటున్నారా? ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇది టీజర్ అప్డేట్. అయితే రేపు టీజర్ రాబోతుంది. టీజర్ చూసి మళ్ళీ రియాక్ట్ అయిపోతారు, రివ్యూ చెప్పేద్దాం ఎలా అనిపించింది. అంటే దాన్ని ఉంటా, బాయ్.